హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా టేస్టీగా ఓట్స్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామా. మనం రెగ్యులర్గా తినే దోశలకు బదులుగా ఇలా ఈసారి ఓట్స్తో దోశలను వేసి చూడండి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతకుమించి ఓట్స్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఈ దోశలకి పిండిని మనం అప్పటికప్పుడు కలుపుకొని ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు. ముందుగా ఈ దోశను చేయడం కోసం నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ని తీసుకున్నాను. మీరు ఏ ఓట్స్ని తీసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే దోశల కోసం వీటిని నేను ఇక్కడ 3/4 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వీటిని మనం లైట్గా స్టవ్ మీద డ్రై రోస్ట్ చేసుకుని తీసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. చూడండి, ఇవి ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అవుతాయి. మంచి అరోమా కూడా వస్తుంది. ఇవి ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇంక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక బ్లెండింగ్ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఓట్స్ని లైట్గా ఫ్రై చేసుకుని తీసుకోవడం వల్ల మనకి పొడి కూడా చాలా మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడి మొత్తాన్ని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్య పిండి వేసుకోండి. మీరు కావాలంటే వీటిని ఇంకా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే బ్రౌన్ రైస్తో చేసిన బియ్య పిండి తీసుకోండి, మంచిది. అలాగే తర్వాత ఇందులో 1/4 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా, దీన్ని యాడ్ చేసుకోండి. ఇలా రవ్వ బదులు మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా ఈ మూడింటిని కొలతలతో తీసుకుంటే దోశ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి. మీరు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, లేదంటే వీటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఉంటే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీ ఏమీ కాదు. ఇలా కొంచెం పెరుగుని యాడ్ చేయడం వల్ల ఏంటంటే దోశకి కొంచెం పుల్లటి టేస్ట్ వచ్చి బాగుంటుంది. అలాగే దోశ కూడా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతుంది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో వేసేసుకుని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు ఫస్ట్ ఒకసారి వీటిని కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు వాటర్ని వేసుకుని గరిటతో కాకుండా విస్కర్తో ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి. అప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి. ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కలిసేటట్టు ఈ విధంగా పిండిని కలిపేసుకుని దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని నానపెట్టుకోండి. ఎక్కువసేపు నానపెట్టద్దు, జస్ట్ ఒక 10 నిమిషాలు నానితే చాలు. మరీ ఎక్కువసేపు నానితే పిండి బాగా నానిపోయి దోశ అంత బాగా రాదు. 10 నిమిషాల తర్వాత పిండిని చూడండి, కొంచెం థిక్గా ఉంది కదా. సో ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకుని మనం రవ్వ దోశకి కలుపుకుంటాం కదా, అలా కొంచెం పలుచగా వాటరీగా దీన్ని కలుపుకోవాలి. సుమారుగా ఇందులో నాకు ఇంకా 3/4 కప్పు వాటర్ పట్టాయి, చూసుకుని యాడ్ చేసుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం ఇలా పలుచగా ఉండాలి. బాగా నీళ్ళలా కలుపుకోవద్దు, మళ్ళీ దోశ విరిగిపోతుంది, సరిగ్గా రాదు. ఒకవేళ పిండి బాగా పలుచగా అయింది అనిపిస్తే కొంచెం బియ్య పిండి వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ని కొంచెం ఆయిల్తో ఫస్ట్ గ్రీస్ చేసుకోండి. ఐరన్ ప్యాన్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కతో రుద్దండి. దోశ ప్యాన్కి అతుక్కోకుండా బాగా వస్తుంది. అయితే దోశను వేసే ముందు ప్యాన్ మాత్రం సరిగ్గా హీట్ చేసుకోవాలండి. ఎక్కువ హీట్ అవ్వకూడదు, తక్కువ హీట్ అవ్వకూడదు, మోడరేట్గా హీట్ అవ్వాలి. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మీరు వీటిని ఇలా ప్యాన్ మీద వేసుకోవచ్చు, లేదంటే దోశ వేసే ముందు పిండిలో అయినా వేసేసుకోవచ్చు. అలాగే దోశ వేసే ముందు ప్రతిసారి కూడా పిండిని ఒకసారి బాగా కలిపి తీసుకోండి. ఈ పిండిని ప్యాన్ మీద జస్ట్ ఇలా పైనుండి పోస్తే చాలు, అంతేగాని మామూలు దోశలాగా స్ప్రెడ్ చేయకూడదు. అలాగే అక్కడక్కడ మనకి ఇలా హోల్స్ ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ మరీ బాగా ఎక్కువగా ఫిల్ చేయొద్దు. కొంచెం హోల్స్ ఉంటేనే దోశ క్రిస్పీగా ఫ్రై అయ్యి బాగుంటుంది. దోశ వేసిన వెంటనే ఆయిల్ వేయద్దండి. దీనిపైన తడంతా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసి దీని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది మంచి గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే దోశ మెత్తగా వచ్చేస్తుంది, క్రిస్పీగా రాదు, గుర్తుంచుకోండి. చూడండి, కొంతసేపు దీన్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పటికి దోశ పైన ఇలా బ్రౌన్ కలర్ స్పాట్స్ వస్తాయి. అలాగే దోశ అంచులను కూడా ఇలా వదిలొచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా నెమ్మదిగా అన్ని వైపులా కూడా అట్ల పుల్లతో పైకి లేపుతూ దీన్ని వెనక్కి తిప్పేసుకుని రెండో వైపును కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. సో ఇలా దోశని 2 వైపులా కూడా ఫ్రై చేసేసుకుని తీసేసుకోవడమే. సో ఇప్పుడు మనకి ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశను వేసేసుకోవడమే. ఇంచుమించు రవ్వ దోశలానే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఓట్స్తో దోశలను ఎలా వేసుకోవచ్చో. సో మీరు కూడా ఇలా ఓసారి ఈ కొలతలతో వేసి చూడండి. మరి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరాయో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.